ప్రపంచంలో ప్రతి గుండెను కదిలించింది ప్రియులారా. ఎంతోమంది చనిపోతూ ఉంటారు, ఎంతోమందిని జ్ఞాపకాల్లోకి తీసుకుంటారు. కానీ ఈరోజు ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము అని ప్రపంచమంతా ఆరాధిస్తున్నారంటే, ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, ఈయన మరణము ఎంత వేదనకరమైనదో, ఈ మరణ శిక్ష ఎంత బాధకరమైనదో 2024 సంవత్సరాల నుండి ప్రజలు మరవకుండా ప్రతి సంవత్సరమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఓ మనిషి చనిపోయినప్పుడు సహజంగా ఒక్క సంవత్సరము జ్ఞాపకార్థంగా ఒక కూటాన్ని పెట్టుకుంటారు. కొంతమంది 2 సంవత్సరాలు పెట్టుకుంటారు, కొంతమంది 3 సంవత్సరాలు పెట్టుకుంటారు. మెల్లమెల్లగా మర్చిపోతుంటారు ప్రియులారా. ఒక వ్యక్తి గురించి 2024 సంవత్సరాల మట్టి ప్రతి సంవత్సరము ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, ఒక కుటుంబము కాదు, ఒక వంశము కాదు, ప్రపంచ యావత్తు, ప్రపంచ దేశాలన్నీ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, అనేక రకములైన మతములకు సంబంధించిన వారు, అనేక మతములకు సంబంధించిన వారే కాకుండా అనేక కులములకు సంబంధించిన వాళ్ళు ఇటు రీతిగా ఈ భగవంతుణ్ణి, ఈ వ్యక్తిని జ్ఞాపకము చేసుకుంటున్నారంటే ఈయన మరణము ఎంత ప్రాముఖ్యమైనదో మనకు జ్ఞాపకము తెచ్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రోజు ఈరోజు. ఒక వ్యక్తిని ఇంతలా ఆరాధిస్తున్నారంటే, ఒక వ్యక్తి మరణాన్ని ఇలాగ జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఆయన ఎంత మహనీయుడో మనకు అర్థమవుతుంది. ఆయన గురించి ఆయన పుట్టక మునిపే ప్రవచనాలు చెప్పినట్లుగా ఆయన జీవితంలో జరిగింది, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన మరణము ప్రపంచ యావత్తును ఒకవైపు కదిలిస్తే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి గుండెలలో నీళ్లు తెప్పిస్తే, కళ్ళంపడ నీళ్లు తెప్పిస్తే, మరొక వైపు సేమ్ టైం ఆ వేదనతో ఉండిపోకుండా, ఆ కన్నీళ్లతో ఉండిపోకుండా రక్షణ అనేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ప్రియులారా. మనకు అర్థమవుతుంది, ప్రపంచాన్ని దేవుడు ఆ కన్నీళ్ళకి బానిసలు చేయకుండా, ఆ వేదనకు బానిసలు చేయకుండా, నేను చనిపోవటం వలన నీకు రక్షణ వచ్చింది, దానిని బట్టి సంతోషపడాలి అని ప్రపంచానికి ఒక ఆనందకరంగా మారిపోయాడండి ఆయన. అంటే ఒకవైపు ఆయన మరణమును గురించి బాధపడాలా, రెండవ వైపు ఆయన తీసుకొచ్చిన బహుమతి గురించి మనం సంతోషపడాలా. అంటే శ్రమను ఎవరు గుర్తించరు, తెచ్చిన బహుమతిని మాత్రమే చూస్తారు. ఒక బహుమతిని ఇవ్వాలి అంటే దాని వెనకమాల ఎంత కష్టం ఉంటుందో, ఎంత శ్రమ ఉంటుందో ఊహించలేం ప్రియులారా. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక రక్షణ అనేటువంటి బహుమతిని ఇచ్చాడు, ఓ భాగ్యాన్ని ఇచ్చాడు. అది ఇవ్వటం కొరకు 24 hours 24 గంటల సేపు కంటి మీద కునుకు లేకుండా శ్రమ పడ్డాడు ఆయన, శిక్ష అనుభవించాడు ఆయన, బాధ అనుభవించాడు ఆయన, నలగొట్టబడ్డాడు ఆయన. శ్రమ అనుభవించి మన కొరకు తన జీవితాన్ని బలిగా మార్చేసుకున్నాడు. ప్రపంచ యావత్ ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే దేవుడు ముందుగానే చెప్పాడు, ఇది మీకు తరతరముల వరకు ఓ నిబంధనగా ఉంటుంది అని. అది ఎప్పుడు చెప్పాడంటే మోషే కాలంలో చెప్పాడు. మోషే, ఈరోజు మరణదూత ఈజిప్టులో సంచరించడానికి రాబోతుంది.
మీరు ఒక మంచి గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తముతో 2 నిలువు కమ్మిలకు పూసి అడ్డ కమ్మికి పూయండి. ఆ రక్తపు ముద్రను చూస్తే, ఆ రక్తాన్ని చూసినప్పుడు మరణదూత దాటి వెళ్ళిపోతుంది అని చెప్పారు. అది చెప్పటమే కాకుండా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇది తరతరములకు మీకు నిబంధనగా ఉంటుంది అని చెప్పాడు. అప్పటి నుంచి ప్రియులారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పాత నిబంధన అనగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణమును అనుభవించే వరకు కూడా ఆ పస్కా జరుగుతూ వచ్చేది. ఆయన ఎప్పుడైతే వాళ్ళు వధించిన గొర్రె పిల్లగా మారాడో, గొర్రె పిల్లగా ఈయన వధించబడ్డాడో, ఆ రోజు నుంచి పస్కా గొర్రె యేసుక్రీస్తు ప్రభువారయ్యాడు. ఆయన వధించబడ్డాడు కాబట్టి ఇప్పుడు గొర్రె పిల్ల యొక్కయు దూడల యొక్క రక్తం వలన ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు. యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలన మాత్రమే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అని క్రొత్త నిబంధనలో దేవుడు చెప్తూ వచ్చారు ప్రియులారా. అంటే పాత నిబంధన కాలం అంతా పస్కా జరిగాది. పస్కాను ఆచరించారు వాళ్ళు. ఒక గొర్రె పిల్లను వధించడం, దేవునికి బలి ఇవ్వటం, అది అలా వచ్చేసాది. ఎప్పుడైతే చివరి ఆ పస్కా వస్తుంది అనగా దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్పాడు. రండి, దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి వాక్యములకు వెళ్ళి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఈ మాటలన్నీ చెప్పటము చాలించిన తర్వాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూసి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుట అప్పగింపబడునని మీకు తెలియచెప్పెను. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుడు ఒక ప్రవచనాన్ని చెబుతున్నారు. ఏంటి ఆ ప్రవచనం అంటే, 2 దినములైన తర్వాత మనుష్య కుమారుడు అప్పగించబడబోతున్నాడు. పస్కాను ఆశ్రయించబోతున్నాం మనం. ఇదిగో పురాతనం నుంచి చెప్పిన మాట ప్రకారము 2 దినములైన తర్వాత మనకి పస్కా వస్తుంది. ఆ పస్కా రోజు గొర్రె పిల్లగా మనుష్య కుమారుడు అప్పగింపబడబోతున్నాడు. తర్వాత కూడా చదవండి. ఆ సమయమున 30వ వచనం చదువుదాం. 26వ అధ్యాయం 30వ వచనం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఎందుకంటే గొర్రెల కాపరిని కొట్టుదురు. శిష్యులు చూసి అంటున్నాడు, ఈ రాత్రి ఒక కలవరం రాగబోతుంది. ఏంటి ఆ కలవరం అంటే, గొర్రెల కాపరిని పట్టుకునే సమయం వచ్చింది, గొర్రెల కాపరిని కొట్టే సమయం వచ్చింది. దాని విషయంలో మీరందరూ కలవరపడతారు అని దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్పాడు శిష్యుల వైపు చూస్తూ. శిష్యులందరూ అదేంటి, మనం కలవరపడటం ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వారికి ఈ మాటలు చెప్తున్నాడు. చదవండి మరొకసారి. గొర్రెల కాపరిని కొట్టెదరు, మందలోని గొర్రెలన్నీ చెదరిపోతాయి అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోకి నేను వెళతాను. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రభువారు లేఖనాలను జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి మాటలో మీకు చెప్పాను,
ప్రవచనాలు దేవునికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఇప్పుడు శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, నా గురించి ముందుగానే వ్రాయబడినట్లుగా కాపరిని పట్టుకుని కొట్టే దినాలు వచ్చాయి. ఆ కాపరి శిక్షింపబడతాడు, మీరు కలవరపడతారు. అయితే నన్ను సిలువ మరణమునకు అప్పగించిన తర్వాత నేను తిరిగి మరలా లెగుస్తాను, మీకంటే ముందు గలిలయకి వెళతాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకా వాక్యము చూద్దాం, అవసరం లేదు. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, చదవమ్మా. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూసి, ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, పేతురు కూడా దేవుడు ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం గురించి మనకు తెలుసు. అలాగే కోడి కూస్తుందని చెప్పాడు, కోడి కూయటం జరిగింది. అవన్నీ చెప్పడానికి టైం లేదు. ఆ ప్రవచనాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా దేవుని ప్రవచనాలు ఉన్నాయి. అవి కూడా చదువుదాం. యెషయా గ్రంథము 50, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడ్డాడు, నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. క్రీస్తునందు ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభు వారిని ఆ రాత్రంతా తిప్పుతూ ఆయనను కనబడకుండా కొడుతుంటే, శిక్షిస్తుంటే ఆయన నోరు తెరవలేదు ప్రియులరా. నోరు తెరవకుండా మౌని ఉన్నాడు. ఇదంతా కూడా ప్రవచన నెరవేర్పు. ప్రవచనములన్నీ కూడా ఆ విధంగా వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ రాత్రంతా అతను తిప్పారు. ఉదయము 6 గంటలకు జడ్జిమెంట్ జరిగింది. యోహాను సువార్త 19వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదివినప్పుడు ఆ రాత్రి జరిగినటువంటి కార్యక్రమాలన్నీ మనకు కనబడుతున్నాయి. చివరికి ఉదయం 6 గంటలకు జడ్జిమెంట్ వచ్చింది. మీ ఇష్టం వచ్చినట్లుగానే క్రీస్తును సిలువ వేయండి అని. ఎంతో పోరాడాడు పిలాతు యేసు క్రీస్తును తప్పించడానికి. కానీ ఆయన వల్ల కాలేదు. నోరు తెరవలేదు. ఆయన ఒక్క మాట చెప్పు చాలు అన్నాడు. ఆ ఒక్క మాట చెప్పడానికి ఈయన ఒప్పుకోలేదు ప్రియులరా. ఎందుకంటే వధించబడడానికి వచ్చినటువంటి గొర్రె పిల్ల కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము వాక్యమును గమనించినప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి ఒక సంగతి ఏమిటంటే, ఆ వచనాల్లో ఉదయం 6 గంటలకు జడ్జిమెంట్ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనములో ఉదయం 9 గంటలకు యేసు క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి విధానాన్ని మనం ఆ వచనాల్లో మనము చూడగలుగుతున్నాం. మధ్యాహ్నము 3 గంటల ప్రాంతములో తన ప్రాణమును విడిచినట్లుగా మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం నుంచి 37 వరకు మనం చదువుకోగలుగుతాం. అయితే ఆయన మరణములో ఆయన పలికినటువంటి మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించమని చెప్పినట్లుగా మొదటి మాట మనకు కనబడుతుంది. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతాం. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కాబట్టి వీరిని క్షమించమని పరలోకపు తండ్రితో మాట్లాడినటువంటి విధానాన్ని అక్కడ మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఈ మొదటి మాటను గురించిన కొంత వివరణ గతంలో నేర్చుకున్నాం. మరలా కొద్ది సమయము ఈ మొదటి మాట వివరణ గురించి ఆలోచన చేద్దాం. ఈయన ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఆయన ముందు ఉన్నటువంటి సైనికుల గురించి మాట్లాడుతూ వచ్చారు. వారికి ఏమీ తెలియదయ్యా, ఇది ప్రవచన నెరవేర్పు, ప్రవచనములు ఇలాగూ జరగవలసి ఉన్నది కాబట్టి ఇలా జరుగుతుంది. వారికి దేవుని వాక్యము గురించి వాళ్ళకు తెలియదు, ప్రవచనాల గురించి వాళ్ళకు తెలియదు, లేఖనాల గురించి వాళ్ళకు తెలియదు. కాబట్టి వీరిని క్షమించమని
దేవుడు వారి కొరకు ప్రార్థన చేసిన విధానాన్ని మనం గమనించగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే పరమ తండ్రిని వేడుకుంటున్నాడు, పరమ తండ్రికి మొరపెడుతున్నాడు. ఇప్పుడు మనం గమనించాలి, దీనికంటే ముందు తోటలోకి వెళ్ళి అక్కడిక చక్కగా మోకరించి ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చేసి 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 అలసిపోయాడు ప్రియులరా. ఆయన లోపల ఉన్నటువంటి ఆ రక్తమంతా ఉడికిపోయేలాగా ప్రార్థన చేశాడు, నేలకు ఒరిగిపోయాడు, అంతలా ప్రార్థన చేశాడు. దేవదూత వచ్చి అతనిని బలపరిచినప్పుడు మరలా లేచాడు. అంటే మామూలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, ఇప్పుడు కలువరి సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసినటువంటి ఘనత దేవునికే దక్కింది ప్రియులరా. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? తోటలో ఉండినప్పుడు ప్రార్థన చేశాడు ప్రపంచం కొరకే. ఇప్పుడు సిలువలో వేలాడుతూ కూడా పరమ తండ్రికి తన ప్రార్థన విన్నపాన్ని తెలియచేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా అని మనకు అర్థమవుతుంది. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క గుండె ప్రపంచంలో ఉన్న ప్రజల కొరకు, అనగా నీ కొరకు నా కొరకు ఆఖరి క్షణం వరకు కొట్టుకుంటూనే ఉంది ప్రియులరా. ఒక ప్రశాంతత కొరకు, ఒక నెమ్మది కొరకు ఆయన పోరాడుతూనే ఉన్నాడు. ఆ బాధలో కూడా నీ గురించి నా గురించి ఆలోచన చేశాడు, కానీ తన గురించి ఆలోచన చేయలేదు ప్రియులరా. శరీరం నలగొట్టబడవలసి ఉన్నది సంగతి ఆయనకు తెలిసి కూడా, మరణమున్నదని తెలిసి కూడా, కొరడాతో కొడుతుంటే నాగటి చాలవలే ఈపు దున్నబడుతుందని తెలిసి కూడా మరణ భయమును, మరణ బాధను అనుభవించడానికి ఇష్టపడ్డాడు ప్రియులరా. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు అంటూ తన యొక్క ఆ భావాన్ని, లోపల ఉన్నటువంటి ఆవేదనను వ్యక్తపరిచాడు. అంటే ప్రజల కొరకు తన ప్రాణం ఎంతలా విలవిల్లాడిపోయిందో, ప్రజల పాపములో నుంచి విడిపించడం కొరకు ఆయన ఎంతలా శ్రమపడ్డాడో మనకు తేటగా అర్థమవుతుంది ప్రియులరా. ఆ మొదటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన చేసింది ఏంటంటే, మొదటి మాట, తండ్రికి విజ్ఞాపన చేశాను. చెప్పండి, తండ్రికి విజ్ఞాపన చేశాను, లేక తండ్రికి మనవి చేశాను, మొర్రపెట్టిను. ఏమనంటే వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు ప్రియులరా. ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాం. రెండవ మాటలకు వెళ్ళేటువంటి ముందు ఈ మాట అర్థం ఏంటంటే, ప్రవచన వాక్కులు వీళ్ళకి తెలియదు కాబట్టి, లేఖనాల గురించి వీళ్ళకి తెలియదు కాబట్టి వీరు ఇలా చేశారు. వీళ్ళు ఇలా చేశారు కాబట్టి ఆ శిక్ష వీరి మీద పడనియొద్దు, వీరిని క్షమించమని దేవుడు వేడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట మీకు జ్ఞాపకం తీసుకొస్తాను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వేరగరు, వీరిని క్షమించమని చెప్పాడు. అది ప్రార్థన, తండ్రికి మొరపెడుతున్న విధానం. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎంత జరుగుతున్నప్పుడు ఈయన పరలోకపు తండ్రి వైపు చూసి మాట్లాడుతూ ప్రార్థిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అదే మొదటి మాట, ప్రార్థించటమే మొదటి మాట. ఈ ప్రార్థిస్తున్నప్పుడు ప్రక్కనే ఇద్దరు దొంగలు ఉన్నారని. ఈ ఇద్దరు దొంగలు ఏం చేశారో మనం చూద్దాం వాక్యముల నుంచి. ఇదే రెండవ మాట. ఏం చేశారో ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలములో నుంచి లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానని చెప్పాడు. ఇది రెండవ మాట, నాతో కూడా పరదేశులు ఉందువని. అసలు ఎందుకు ఈ మాట అన్నాడు? ఈ మాట అనడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇంత జరిగిన ఇంకా కొన్ని క్షణాల్లో తన ప్రాణం పోతున్న సందర్భాలలో కూడా ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేస్తూ, ప్రజలందరిని క్షమించమని అడుగుతూ ప్రార్థిస్తూ ఉంటే, ఈ ప్రార్థన పక్కనున్నటువంటి దొంగలు వినటం ప్రారంభించారు ప్రియులరా. ఈ మాట అనే ముందు ఏం జరిగిందంటే, ఒక్కసారి వాక్యములో నుంచి 39వ వచనం చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్ములు కూడా రక్షించమని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం గమనిద్దాం,
యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వాళ్ళు ఎంతమంది? 2 దొంగలు. 2 దొంగలలో యేసుక్రీస్తుని దూషించిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడా, ఇద్దరా? యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వాళ్ళు 2. యేసుక్రీస్తుని దూషించినటువంటి వారు చెప్పండి బిగ్గరగా, 1. అనుష చెప్పమ్మా, ఎంతమంది? 1. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం జాగ్రత్తగా చదువుదాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలీల రాజైన క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి కిందకు దిగిరావచ్చును, అప్పుడు మనము చూసి నమ్ముదమని ఒకనితోనొకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తును దూషించినటువంటి దొంగలు 1రా 2రా? 2. వీళ్ళిద్దరు ఏమంటున్నారంటే, నిజంగా నువ్వు దేవుడివైతే, ఇశ్రాయేలులకు రాజు అని చెప్పావు కదా, నువ్వు రాజు అయితే, నువ్వు దేవుడివైతే, రక్షకుడు అయితే, నువ్వు కిందకు రా, ముందు దిగి మమ్మల్ని కూడా రక్షించుము అని అంటూ 2 దొంగలు ఆయన ముందు హేళన చేస్తూ ఆయన దూషిస్తున్నారు. ప్రియులారా, ఆయన బాధ పెడుతున్నారు. 2 కూడా ఆయనను దూషించినటువంటి విధానము ఇక్కడ మనం చూస్తున్నాం. అది ఎలా ఉన్నాయంటే, ఒక బాధకరమైనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట పలికే ముందు జరిగినటువంటి సంగతి. మొదటి మాట పలికే ముందు వీళ్ళందరూ వచ్చినటువంటి వారు దూషించారు. సిలువలో వేలాడుతున్న 2 దొంగలు దూషించారు. దూషించిన తర్వాత ఆగ్రహాన్ని తట్టుకోలేక, కోపాన్ని తట్టుకోలేక ఒకడంటాడు, నువ్వు దిగొచ్చి మమ్మల్ని కూడా రక్షించమని. ఇంకొకడు అంటాడు. ఇలా అంటూ దూషిస్తూ హేళన చేస్తూ ఉన్నటువంటి సందర్భాలలో అప్పుడు ఈయన పరలోకపు తండ్రితో మాట్లాడాడు. ఏమనంటే, తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించమని అలా చక్కగా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన 2 దొంగలు విన్నారు. ప్రియులారా, పరలోకపు తండ్రి చేస్తున్న ప్రార్థన ఎవరు విన్నారండి? 2 దొంగలు విన్నారండి. 2 దొంగలు విని వెంటనే వారిలో ఉన్నటువంటి ఒక దొంగ ఏమంటున్నాడంటే, అరే, ఈ శిక్ష మనకు తగుతుంది, ఈయన ఏ పాపము చేయలేదని నాకు అర్థమవుతుంది, ఈయన నిరపరాధి అని మనకు అర్థమవుతుంది అని తనలో తాను పశ్చాత్తాపడడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన ఇతని జీవితంలో కార్యం చేయటం ప్రారంభించింది. ఏంటంటే, ఇంత జరిగినా కానీ, ఇంతలా కొట్టినా కానీ, ఇంతలా రక్తము కారిపోయేలాగా సిలువ శిక్షకు అప్పగించినా కానీ ఇతడేంటి ఇంకా మన కొరకే పరితపించిపోతున్నాడంటే, దేవుడికి తప్ప మరెవరికి లక్షణాలు ఉండవు, ఈయన నిజముగా దేవుడే అని గుర్తించాడు దొంగ. దేవునికి మహిమ కలుగును గాక. సిలువలో యేసయ్య చేసిన ప్రార్థన ఎవరు గుర్తించారండి? ఈరోజు నీ ప్రార్థన ప్రజలు గుర్తించాలి. నీ ప్రార్థన సంఘము గుర్తించాలి. నీ ప్రార్థన అనేక మంది ప్రజలు గుర్తించాలి. ప్రియులారా, ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే, అనేక మంది ప్రజల క్షేమం కొరకు ప్రార్థన అయి ఉండాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన అయి ఉండాలి, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన అయి ఉండాలి, దయ్యపు శక్తుల చేత పీడించబడుచున్న కొరకు ప్రార్థన అయి ఉండాలి, ఆర్థికమైన ఇబ్బందుల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన అయి ఉండాలి, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వారు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కొరకు చేసే ప్రార్థన అయి ఉండాలి. ఆ ప్రార్థన వాళ్ళు మారుచిద్ది. ఆ ప్రార్థన దొంగలు సైతం మార్చగలిగేది, కఠిన ఆత్మలు సైతం మార్చగలిగేది, తాగుబోతులు సైతం మార్చగలిగేది నువ్వు చేసే ప్రార్థన. హల్లెలూయా. యేసయ్య చేశాడండి ఆ ప్రార్థన. ఆ ప్రార్థన విన్నాడు ఈ దొంగోడు. ఈ దొంగ ప్రార్థన విన్న వెంటనే తన జీవితాన్ని మార్చేసుకున్నాడండి. అనుకుంటున్నాడు, అమ్మో, ఈయన నిజంగా దేవుడే, ఎంత జరిగినా కానీ ఆయన ప్రాణం ప్రజల కొరకే కొట్టుకుంటుంది, ఈయన నిజంగా ప్రజల నాయకుడు, ప్రజాపతినా, ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన నిజంగా వదగొర్రె పిల్ల ఈయనని ఆయన వెంటనే మారు మనసు పొంది అంటున్నాడు, అయ్యా,
తండ్రి, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. కొద్ది క్షణాల ముందు దూషించాడండి, కొద్ది క్షణాల ముందు నిందించాడండి. నువ్వు దేవుడు అయితే నువ్వు మమ్మల్ని కూడా రక్షించమన్నాడు, హేళనకరమైన మాటలు మాట్లాడాడు, రాజు అని చెప్పాడు, దూషించాడు. ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి ఈ వ్యక్తి కొన్ని క్షణాల్లోనే తన తత్వాన్ని మార్చుకున్నాడండి, తన మనస్సును మార్చుకున్నాడు. దానికి కారణం ఏంటంటే యేసయ్య చేసిన ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ప్రార్థన చేస్తారు. ఎలాంటి స్వార్థపూరితమైన ప్రార్థన, వాళ్ళ కొరకే ప్రార్థన, వారి బిడ్డల కొరకే ప్రార్థన, వాళ్ళ విషయాల కొరకే ప్రార్థన. కానీ ఇక్కడ ప్రార్థనలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ప్రియులారా. అంత జరుగుతున్నప్పటికి కూడా ఆయన ప్రార్థన చేయడానికి కూడా మీకు అర్థమవుతుందో లేదో ఎలా జరిగిందంటే, ఆ యొక్క సిలువమ్రానును 150 కేజీల బరువు కలిగినటువంటి సిలువమ్రానును ఆయన భుజముల మీద పెట్టారు. 6 గంటలకు తీర్పు జరిగింది. 6 గంటలకు కొరడాతో ఒకటిదక్కు 40 దెబ్బలు కొడుతుంటే నాగటి చాల వల్ల యూపంతా దున్నబడింది. ప్రియులారా, శరీర తత్వంలో 2 రకాలు ఉంటాయి. ఈ తెల్లగా కనబడే శరీరానికి ముళ్ళు గుచ్చుకున్నా, లేకపోతే శరీరముకు కొంచెం గాయమైన పెద్దగా నొప్పి ఉండదండి. ఈ బ్లాక్గా కనబడేటువంటి ఈ శరీరం చాలా పల్చుగా ఉంటుంది. దీనికి కొంచెము దెబ్బ తగిలినా అది తొందరగా మానదు, ఎక్కువ నొప్పి కనపడుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అరికాళ్ళు కాదండి, ఇక్కడ ఆ శరీరం అంతా కూడా దున్నబడింది. అది గేల ముళ్ళు వలె అది ఉంటుంది. ఒక్కొక్క గేల ముళ్ళు ఒక్కొక్క నరానికి వెళ్ళి గుచ్చుకుంటే, అలా దాన్ని వాళ్ళు లాగుతుంటే నాగటి చాల వల్ల యూపంతా దున్నబడింది. శరీరం అంతా ముక్కలు ముక్కలుగా ఊడి కింద పడిపోయింది. ప్రియులారా, అంత భయంకరమైన బాధ, వేదన అనుభవిస్తూ ఉన్నాడండి. అనుభవిస్తూ ప్రజలను దృష్టిలో పెట్టుకున్నాడు. ప్రజల కొరకు కొట్టబడవలసి ఉంది, ప్రజల కొరకు రక్తము కారవలసి ఉందని చెప్పి ఆయన ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆ వేదన అనుభవించాడు. ప్రియులారా, ఆ చూస్తున్నటువంటి సుమారు 600 మంది ప్రజల్లో ఒక్కరికైనా కనికరం కలగలేదండి, ఒక్కరికైనా ప్రేమ కలగలేదండి. ఆయనకు శరీరాన్ని అలా దున్నుతుంటే, శరీరం గాయపరచబడుతుంటే అప్పుడు చూశారండి, నిజంగా ఈ వ్యక్తి ఎందుకింత శ్రమ పడుతున్నాడు. నేను యూదుల రాజును కాదు, నేను ఆ యేసుక్రీస్తును కాదు, ఆ పంపబడిన వ్యక్తిని కాదని ఒక్క మాట చెప్తే శిక్ష నుంచి తప్పుకుంటాడు కదా, ఎందుకింత శ్రమ పడుతున్నాడని చెప్పి ప్రజలందరూ కలవరానికి గురైపోయారు. ప్రియులరా, అక్కడ ఉన్న అధికారులందరూ కలవరానికి గురైపోయారు. ఆయన శరీరం కొట్టబడడానికి అప్పగించుకున్నాడు. ఎవరు వచ్చి యేసుప్రభుని పట్టుకుని లాక్కెళ్ళలేదు. ప్రియులరా, ఎవరు వచ్చి పట్టుకుని లాక్కెళ్ళలేదు. ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. తోటలోకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, బయటకు వచ్చాడు. మీరు శోధనలో పడుకున్నట్లుగా మెలకుగా ఉండమని ప్రార్థన చేసుకోమని చెప్పాడు. అయితే ఆ తర్వాత యోధా ఇస్కరియోతు ఎంటర్ అయ్యాడండి. యోధా ఇస్కరియోతు ఎంటర్ అయినప్పుడు యోధా ఇస్కరియోతు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే క్రీస్తు అన్నాడు. ఇప్పుడు క్రీస్తుతో పాటు ఎవరున్నారు చెప్పండి? క్రీస్తుతో పాటు ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. అంటే యేసు ప్రభుని గుర్తుపట్టలేకపోయారా? ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఇదే ప్రియులరా. యేసు క్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడో శిష్యులు కూడా అదే పోలికను కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అదే వస్త్రధారణ కలిగి ఉన్నారు, అదే మాట తీరు కలిగి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఒకే తీరులో ఉన్నారు. కాబట్టి వచ్చిన సైనికులు గుర్తుపట్టలేకపోయారు. ఈరోజు సావుకుని అనుసరించి నడుచుకుంటున్నావంటే నీ తీరు కూడా అలాగే ఉండాలి ప్రియులరా. నీ యొక్క ఆ వస్త్రం వేసుకునే విధానం అలాగే ఉండాలి, మీ మాట తీరు అలాగే ఉండాలి, మీ నడకడ అలాగే ఉండాలి, మీ ప్రవర్తన అలా ఉండాలి. మీలో ఆ మెయిన్ సావుకుడు ఎవరో గుర్తించలేని స్థితిలో ప్రజలు ఉండాలి. గుర్తించలేకపోయారండి. అందుకే యోధా ఇస్కరియోతు అంటాడు, నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రభువుని వెంబడించేటువంటి వ్యక్తులందరూ కూడా ప్రభులాగా మారిపోవాలి. పేతురు సలిమంట దగ్గర ఉన్నప్పుడు వారిలో ఒక వ్యక్తి అంటాడు, నీ మాట తీరు చూస్తే శిష్యుల్లో ఒక్కడిలా నీ ఉన్నావు అంటాడు. ఏం చూస్తే? మాటలేముంది? మాటలో ఏముందంటే ఆ మృదువుతనం ఉందండి, మాటలో ఆదరణ ఉంది, మాటలో ఆప్యాయత ఉంది, మాటలో అన్ని దాగుని ప్రియులరా. అమ్మా అని పిలిచి ఆ పిలుపు ఎంత గొప్పదో చూడండి. అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? నన్ను ఎవరు శిక్షించలేదయ్యా. ఎంత గొప్ప మాట అండి.
రాళ్లతో కొట్టి చంపడానికి పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ వ్యక్తిని పిలిచి అమ్మా అని పిలిచాడు. ఆ పిలుపు ఎంత శ్రేష్టమైందిగా ఉందో. ఊరిలో వాళ్ళందరూ వచ్చి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తే ఆమె ఓదార్పు నొల్లకుండా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుగా వచ్చి అంటాడు, అమ్మా ఏడవద్దమ్మా. ఆ మాట వినగానే ఆ మాటలో ఆదరణ, ఆదరణ తనకు కలిగిందండి. ఏడుస్తున్నట్టు అంటే అవి ఒక్కసారిగా ఆగిపోయింది. ఊర్లో చాలామంది వచ్చారు, ఆమెను ఓదార్చాలని ప్రయత్నం చేశారు. ఆ ఓదార్పు రాలేదండి, ఏడుస్తూ ఉందండి. యేసు ప్రభు ఒక్క మాట చెప్పిన వెంటనే ఓర్పు వచ్చింది, ఓదార్పు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. నీ మాట ఓదార్చేదిగా ఉండాలి, నీ మాట ఓర్చుకునేదిగా ఉండాలి, నీ మాట అనేకులకు దీవెనకరంగా ఉండాలి, కానీ అనేకులను బాధపరిచేదిగా ఎప్పటికీ ఉండకూడదు. వెళ్ళాడు, పాడిని ముట్టాడు, ఆ బిడ్డను అప్పగించాడండి. యేసు ప్రభు శిష్యుల్లో యొక్క ఆ పేతురుని చూసినప్పుడు నీ మాట తీరు చూస్తే అర్థమవుతుంది. ఏం చూశారయ్యా? ఈ మాటలో ఉన్నటువంటి ఆ మెలకువ, ఆ మాటలో ఉన్నటువంటి తీరు గొప్పగా ఉందండి. త్వరగా వెళ్ళాడు, ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్న వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, యోధా రా, నీ టైం వచ్చింది, రా, నువ్వు చేయవలసిన పని వచ్చింది, నన్ను అప్పగించడానికి నువ్వు వచ్చావని నాకు తెలుసు, రా, రండి అని పిలిచాడు. మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగాడు. వాళ్ళు అంటున్నారు, మేము నజరేయుడైన యేసుని వెతుకుచున్నాము. మీరు వెతుకుచున్న నజరేయుడైన యేసుని నేనే, వచ్చి నన్ను బంధించండి, దేవునికి మహిమ కలుగును గాక. తనను తాను అప్పగించుకున్నాడు. ఎవరు ఆయనను పట్టుకోలేరు, ఎవరు ఆయన బంధించలేరు, ఎవరు మరణానికి అప్పగించలేరు, తనను తాను అప్పగించుకుంటే తప్ప. అందుకనే మీరు ఎవరిని వెతుకుచున్నారు? మేము నజరేయుడైన యేసుని వెతుకుచున్నాము. మీరు వెతుకుచున్న నజరేయుడైన యేసుని నేనే, రండి, వచ్చి పట్టుకోండి అనగానే అప్పుడు యోధా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకుంటాడు, కన్ఫర్మ్ చేస్తాడు. కన్ఫర్మ్ చేసిన వెంటనే అక్కడ జరిగిన సంగతి అంటే తెలుసండి, అప్పుడు యేసు ప్రభును వాళ్ళు గుర్తించారు. యేసు ప్రభును గుర్తించి వచ్చి పట్టుకున్నారు. ప్రియులారా, బంధించమని తను అప్పగించుకున్నాడు. ఇప్పుడు చూస్తే అప్పగించుకున్నటువంటి వ్యక్తే మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడంటే, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా. ఇప్పుడు మీరు గమనించాలి. అందరు నా వైపు చూడండి, నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగా నా వైపు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారిని 3 గంటల సేపు కొరడాతో కొట్టి సిలువ మ్రానును భుజం మీద పెట్టి 150 కేజీల బరువు కలిగిన ఆ సిలువ మ్రానును భుజం మీద పెట్టి రాళ్ళలో కూడా నడిపించారు, ముళ్ళలో కూడా నడిపించారు. అలా నడిపించుకుంటూ గొల్గోతా గిరి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ సిలువను అలా పడుకోబెట్టి సిలువలో మొదట ఒక మేకు కొట్టారు, చెయ్యి ఇలా చాపి. కొట్టిన తర్వాత రెండవ చెయ్యి చాపి కొట్టడానికి చాలలేదు. ఆ రెక్కను, పెడరెక్కను బాగా తన్నిపెట్టి లాగారు, పటామని అన్నట్లుగా. చాలా వేదనకరమైన పరిస్థితుల్లో ఆ రెక్కను లాగి ఈధరిని కూడా మేకు కొట్టారు. ప్రియులారా, ఇప్పుడు ఈయన అలా ముందు కంటానికి లేదు, వెనక్కి కంటానికి లేదు. ఎందుకంటే గట్టిగా లాగి కట్టారు, ఆ మేకులు కొట్టారు. ఒక కాలు మీద ఒక కాలు పెట్టి మేకు కొట్టారు. ఇప్పుడు సిలువను అలాగూ పైకి లేపితే ఈయన ఊపిరి తీసుకోవాలన్నా బాడీ ఇలా ముందుకొచ్చి వెనక్కి వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? మనం ఊపిరి తీసుకుంటుంటే బాగా మీరు గమనించండి, మన బాడీ కాస్త ముందుకొచ్చి వెనక్కి వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా గట్టిగా మనం పట్టుకున్నారనుకోండి, అట్లా ఊపిరి బిగదీసుకుపోయినట్లుగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ హాస్పిటల్లో మనకున్న ప్యాంట్ షర్టు ఉంచి పెట్టరు, వాళ్ళు ఒక అంగీ లాంటిది మనకేస్తారు. అది ఎలా ఉంటుంది? చాలా లూజుగా ఉంటుంది. ఎందుకంటే ఈ బాడీ అంటే ఎలా ఉండాలంటే ఫ్రీగా ఉండాలి, ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ రెక్కలు 2 బాగా లాగి కొడితే ఆయన ఊపిరి తీసుకోవటానికి కూడా కష్టంగా ఉందండి. అలా 6 గంటల సేపు సిలువలో ఉన్నాడండి. గుటక వేయాలన్నా, ఊపిరి తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా ఈ బాడీ సహకరించాలి. బాడీ సహకరించే పరిస్థితుల మధ్య వాళ్ళు అలా చేయలేదండి. బాడీ సైతము బిగదీసి కట్టినట్లుగా కట్టేశారండి. అంత బాధ 6 గంటల సేపు నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించాడు. ప్రియులరా, అనుభవించాడు. ఎంత బాధ ఆ బాధలో ఉండి కూడా
ప్రార్థన చేశాడు. చూడండి, అంటే గుండె ఊపిరి తీసుకోవటానికి కష్టంగా ఉన్న టైములో కూడా ప్రపంచం కొరకు అనగా నీ కొరకు నా కొరకు ప్రార్థన చేసిన ఏకైక వ్యక్తి మన పరలోకపు తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రపంచములో ఉన్నటువంటి దేశాల్లో ఉన్న సమస్త ప్రజలందరూ కూడా సుమారు 2024 సంవత్సరాల మట్టి ఈయన మరణమును గుర్తిస్తున్నారు. ఎందుకంటే మన కొరకు పోరాడిన వ్యక్తి, మన కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి, మన కొరకు ప్రార్థన చేసిన వ్యక్తి ఎప్పుడు ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉన్న సమయంలో కూడా నీవు నేనండి తలనొప్పి వస్తే ప్రార్థనకు రావు, కడుపు నొప్పి వస్తే ప్రార్థనకు రావు, కాలు నొప్పి వస్తే ప్రార్థనకు రావు, ఏదైనా సమస్య వస్తే ప్రభు కొరకు మనం చేయవలసిన పనులు మనం చేయలేం, ఆపుకుంటాం. కానీ పరలోకపు తండ్రి మన కొరకు కలవరి సిలువలో వేలాడుతున్నటువంటి ఆ వ్యక్తి రక్తమంతా కారిపోతుంది, ఒక్క బొట్టు కూడా లేదు లోపల. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఎంతో తెలుసండి, 6 లీటర్ల రక్తం కిందకు వచ్చేసిందండి. ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయనలో లేదు. అలా రక్తం అంతా కారిపోయింది. సుమారు కొద్దిగా రక్తం మనిషిలోంచి బయటకు వస్తేనే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. మనిషిలో 5.5 లీటర్ ఉంటుంది, యేసుక్రీస్తులో 6 లీటర్లు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రతి రక్తపు బొట్టు బయటకు వచ్చేసిందండి. బయటకు వస్తే కళ్ళు తిరుగుతున్నాయి. ఆయన నీ కొరకు బాధ అనుభవించాడు. తల తిరుగుతుంది. భోజనం చేసి ఎంతకాలం అవుతుందండి ఆయన? అర్థమవుతుందా? తోటలోకి వెళ్ళే ముందన్న చేస్తుంటాడు అంటారా? వెళ్ళేమన్నా అక్కడ ప్రార్థన చేస్తాడా? తోటలోకి వెళ్ళేమన్నా భోజనం చేస్తాడా? భోజనం చేస్తే శక్తిహీనుడు ఎందుకు అయిపోయేవాడండి? ప్రార్థన చేసి చేసి నేలకు పడిపోయాడు. అంటే భోజనము లేదు, నీళ్లు లేవు, భయంకరమైన పరిస్థితి అనుభవించాడు. ప్రార్థన చేయలేని స్థితిలో కూడా మన కొరకు ప్రార్థన చేసిన వ్యక్తి అండి. అందుకే క్రీస్తులాగా నీవు ఉండాలని కోరుకుంటున్నాడు, నాలా నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఏంటయ్యా? అనుకోని అత్యవసర పరిస్థితులు, అత్యవసర కాదు, లేని సమయంలో కూడా దేవుని పరిచర్య చేయటమే గొప్పతనం. దేవునికి మహిమ కలుగును గాక. అన్నీ ఉన్నప్పుడు, అవయవాలు ఉన్నప్పుడు, నడుకున్నప్పుడు, కంటి చూపు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, అలాంటప్పుడు చేయటం కాదండి. మనం బాధలో ఉండి కూడా, డబ్బులు లేని స్థితిలో ఉండి కూడా, వేదనలో ఉండి కూడా, భయంకరమైన శ్రమలో ఉండి కూడా పరిచర్య చేస్తామే, ఆ పరిచర్య ప్రభు దగ్గరికి వెళుతుంది, ఆ పరిచర్య ఫలిస్తుంది. ఆ పరిచర్య నా యేసయ్య చేశాడు. అందుకే ప్రపంచానికి రక్షణ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచములో ఉన్న ప్రతి మానవాళికి రక్షణ వచ్చింది. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి రక్షణ కలగటమే కాకుండా ఆశీర్వాదం వచ్చింది. అంటే ఆయన వేదనలో కూడా ప్రపంచం కొరకు ఆలోచన చేశాడు, బాధలో కూడా మన కొరకు ఆలోచన చేశాడు. ప్రియులరా, మన స్వభావం వేరండి. అన్ని అనుకూలంగా ఉంటేనే మనం సేవ చేస్తాం, అన్ని బాగుంటేనే సేవ చేస్తాం, లేకపోతే ఏదో ఒకటి చెప్పి తప్పుకుంటుంటాం. ఇది కరెక్ట్ కాదు. ప్రియులరా, మనం వెలిగించబడాలన్నా, మన కుటుంబం వెలిగించబడాలన్నా అనుకూల పరిస్థితులు కాదు, ప్రతికూల పరిస్థితుల్లోనే మనం పరిచర్య చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతికూల పరిస్థితులు, ఒక ఆవిడ కానుక వేయటానికి వచ్చింది. కానుక వేయటానికి వస్తే తన దగ్గర 2 కాసులు ఉన్నాయి, లేక 2 రూపాయలు ఉన్నాయి. ఆ 2 రూపాయలు వేస్తే తనకి ఇంకా జీవనానికి ఏమీ లేదు. ఓ భయంకరమైన పరిస్థితి అండి. నాకు లేకపోయినా పర్వాలేదనుకుని 2 కాసులు తీసుకొచ్చి వేసేసిందండి. తనకంటూ ఏం మిగిలించుకోవాలి వెనకమాల. అది చూశాడు దేవుడు. అంటే నీవు ఏం మిగిలించుకుంటున్నావో, ఏమి దాచుకుంటున్నావో, ఏం చేస్తున్నావో చూస్తాడండి. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాలేదు కదా, ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు కదా. రేపటి గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. నీ చింత భారం నా మీద పెట్టు. నేను నీ గురించి పట్టించుకుంటాను, నేను నీ గురించి ఆలోచన చేస్తాను. నీవు నన్ను గణపరిచినట్లయితే నేను నిన్ను గణపరుస్తాను. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడండి పరలోకపు తండ్రి. మనిషి దేవుని మీద ఆనుకోవటం నేర్చుకోలేకపోతున్నాడు. కానీ చివరి క్షణాల్లో ఓ వ్యక్తి దేవుని మీద ఆనుకున్నాడు. అది యేసయ్య చేసిన ప్రార్థనను బట్టి మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. అంతకుముందు నుంచి యేసయ్యతో టచ్ ఉందా? లేదండి. టచ్ ఉంటూ దొంగతనాలు చేసేవాడా? కాదండి. అతనికి సిలువ శిక్ష పడేదా? మరణశిక్ష పడేదా? కాదు, మరణశిక్ష పడేది కాదండి. చూసారా మీరు? యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి ఆ 2 వ్యక్తుల్ని మోకాళ్ళ మీద కొట్టి చంపేశారు. మరణశిక్ష వచ్చేసింది వాళ్ళకి. ఆ మరణము పొందే ముందు యేసయ్య ప్రార్థన ద్వారా, మొదటి మాట ద్వారా అద్భుతము జరిగిందండి. ఓ పాపి కుటుంబానికి రక్షణ వచ్చింది. అప్పుడు అంటున్నాడే, అయ్యా తండ్రి, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు. ఎప్పుడండి? కొన్ని క్షణాల ముందే.
యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట పలికే ముందు దూషించిన వ్యక్తి, ఆ మాట మొదటి మాట పలికే ముందు బాధ పెట్టిన వ్యక్తి, దేవుడు వాని ప్రశ్నించిన వ్యక్తి, ఎగతాళి చేసిన వ్యక్తి, ఆ మాట లేక ఆ ప్రార్థన చేసిన వెంటనే తన బ్రతుకే తన జీవితాన్ని మార్చుకుని ఈయన నిజంగా దేవుడని గుర్తించాడు ప్రియులారా. అందుకని బైబిల్ అంటుంది, దేవునిగా గుర్తించే వాళ్ళు కావాలి, ఆయనగా ఆరాధించే వాళ్ళు కావాలి, దేవునిగా పూజించే వాళ్ళు, దేవుని ప్రార్థించే వాళ్ళు ఆయనకి కావాలి. ఆయన కోరుకుంటున్నాడు ప్రియులారా. మంది కాదు ఇక్కడ ప్రాముఖ్యం, సమర్పణ కలిగినటువంటి వారు కావాలి. జనాలు కాదు ప్రాముఖ్యం, దేవుని భారాన్ని మోసేవాళ్ళు కావాలి. ప్రజా సంఖ్య కాదు ఇక్కడ కావాల్సింది, ప్రజలలో కావాల్సిన అతి ప్రాముఖ్యమైన వ్యక్తి కావాలి. ఆ దినాల్లో ప్రజా సంఖ్య రాయటం కాదు ప్రాముఖ్యత. ఈరోజు క్యాలెండర్ రావాలన్నా, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం రావాలన్నా ఒక ప్రజాపతి పుట్టవలసి ఉంది కాబట్టి ఆ రోజు వచ్చింది జనాభా లెక్క, లేకపోతే అంతకు ముందు లేదండి. అప్పటికప్పుడు డిజైన్ చేశారంటే ఇది దేవుని ప్రణాళిక, ప్రపంచానికి జరగబోయే ఒక అద్భుతం కాబట్టి ప్రజా సంఖ్య రావాల్సి ఉంది కాబట్టి మరియమును తీసుకుని ఎక్కడికి వెళ్ళాడండి? ఒక మారుమూల గ్రామంలోకి వెళ్ళిపోయాడు ప్రియులారా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సత్రములో ఖాళీ లేకపోవటం వలన నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము గమనించినట్లయితే రెండో మాట జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఒకరోజు ఈయన రాబోతున్నాడని అర్థమైపోయింది. ఇంతకు ముందు వరకు నమ్మలా, ప్రార్థన చేసిన తర్వాత నమ్మాడు. ఇప్పుడు అంటున్నాడు, నన్ను మర్చిపోవద్దయ్యా. అప్పుడు ఆయన అంటున్న మాట, నీవు నాతో కూడా నేడే పరలోకమా పరదేశా కదా, పరదేశంలో ఉంటావని చెప్పేటప్పటికి ఈయనకి బాప్తీసం అవసరమా అంటే బాప్తీసం అవసరం లేదు. ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత బాప్తీసం కావాలి. నమ్మి బాప్తీసము పొంది పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే బాప్తీసం పొందుతారో అప్పుడు వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడతారు. యేసుక్రీస్తు మరణానికంటే ముందు ఎవరైతే మంచి మనస్సు కలిగి దేవుని భయం కలిగి ఉంటారో వీళ్ళందరికీ ఏం అవసరం లేదంటే బాప్తీసం అవసరం లేదు. ఈ బాప్తీసం అవసరం లేకుండా చనిపోయిన వారందరినీ పరామర్శించడం కోసమే ఈ పరలోకపు తండ్రి ఎక్కడికి వెళ్ళాడంట? పరదేశంలోకి వెళ్ళాడు. ఇప్పుడు దొంగోడికి బాప్తీసం కావాలంటే అవసరం లేదు. అతడు మనస్సు మార్చుకున్నాడు. ఇందాక వరకు దొంగే, ఇప్పుడు ఏం మార్చుకున్నాడు? మనస్సు మార్చుకొని నన్ను క్షమించమని అనలా, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను గుర్తు చేసుకో, జ్ఞాపకం చేసుకోమని తన బ్రతుకేంటో ఎలా మారిపోయాడో అర్థమైపోయింది. ఎందుకంటే ఈ దొంగోడు మాట్లాడిన మాటలు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఈయన శరీర సంబంధంగా మాట్లాడాడో ఆత్మ సంబంధంగా మాట్లాడాడో దేవుడికి తెలుసు. అంటే ఈయన అవసరతను బట్టి మాట్లాడాడో నిజంగా మారాడో ఆయనకి తెలుసు. ఈయన పూర్తిగా మారాడు అని చెప్పి హృదయాంతరంగా ఎరిగినటువంటి దేవునికి తెలుసు. కాబట్టి అప్పుడు అంటున్నాడు, నువ్వు మారావు కాబట్టి నాతో కూడా నువ్వు పరదేశంలోకి వచ్చేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఈ మాట అన్న తర్వాత దొంగోడు చచ్చిపోయాడు. తర్వాత యేసయ్య తనను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు దొంగోడుకు బాప్తీసం అవసరం అంటే అవసరం లేదు. యేసుక్రీస్తు తర్వాత వీళ్ళందరికీ బాప్తీసం అవసరం. యేసుక్రీస్తు కంటే ముందు వీళ్ళెవరికి బాప్తీసాలు అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, దొంగోడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దేనివల్ల? మార్పు వల్ల. ఏం మార్చుకున్నాడు? మనసా మనిషా? మనిషి మారితే ఉపయోగం లేదు, మనస్సు మారాలి. చిన్నప్పుడు ఎట్లుండేవాళ్ళం, పెద్ద అయిన తర్వాత నువ్వు బాగా మారిపోయావోయా అంటారు. ఏంటి మారిపోయావు? బాగా లావు అయ్యావు, బాగా ఒళ్ళు వచ్చింది, బాగా శక్తి వచ్చింది, బాగా డబ్బు సంపాదించావు, ఇలా అలా అంటుంటారు. మనిషి మారితే ఉపయోగం లేదు. ఏం మారాలి? మనస్సు. నా మనస్సు మారింది అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. వెరీ గుడ్. చివరి క్షణములో చూశాడండి, తన బ్రతుకంతా చూశాడు. అప్పుడు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే బ్రతుకును చూశాడు దేవుడు. ఆ బ్రతుకు లోపల ఉన్నటువంటి ఆ మనసును చూశాడండి. మనసును చూసి ఆ మాట చెప్పాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని. అందుకే రెండో మాట చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా?
మొదటి మాట, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వెరగరు అన్న ప్రార్థన చేసిన మాటకు దొంగోడి జీవితం మారిపోయింది. దొంగోడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పరదేశం. ఇక మూడో మాట రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.